ఏలూరు జిల్లా శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాలలో కోడిపందాలకు పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కోడిపందాల బరులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పందెంరాయుళ్లు పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేయడంతో అదే బరులను మళ్లీ పందాలకు సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లా శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాలలో కోడి పందాలకు పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండల చుట్టుపక్కల గ్రామాలలో కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పందెంరాయుళ్లు పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేయడంతో అదే బరులను మళ్లీ పందాలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. మరోవైపు పందెంరాయుళ్లు కూడా ఇక కోడి పందాలకు సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా పందెంరాయుళ్లు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పందెంరాయుళ్లు బరులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ శివ. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పండుగలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, హరిదాసులు, పిండి వంటలతో పాటుగా ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కోడిపందాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అనేక సంవత్సరాలుగా చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా కోర్టు తీర్పుల వల్ల పందెం నిర్వహించకూడదని చెప్తున్నప్పటికి కూడా ముందు నుంచి కూడా బరువులు సిద్ధం చేసుకుంటారు. పోలీసులు ఏం బరువులు ధ్వంసం చేసుకుంటారు. కానీ చివరి రోజుల్లో మాత్రం పందానికి పోలీసులు కూడా ఆ పక్కకు కూడా కనపడే పరిస్థితి ఉండవు. ఓపెన్ గానే కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఈ సంవత్సరం కూడా అనేక ప్రాంతాల్లో బరువులు అయితే సిద్ధం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ జంగారెడ్డిగూడెం కానీ, శ్రీనివాసపురం, అటు భీమవరంలోని వెంప ప్రాంతంలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాలు, అదే రకంగా జాతీయ రహదారి పక్కన ఉండే ప్రాంతాలు సిద్ధం చేసి ఈ బరువులు తయారు చేసిన పరిస్థితి. అదే రకంగా ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని బరువులు ఉంటాయి. ప్రముఖులు వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా వస్తారు. ఇతర కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ మధ్యలో జరిగే కోడి పందాలు అంటే చాలా ఫేమస్ కాబట్టి చూడటానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాబట్టి యథావిధిగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బరువులు అయితే సిద్ధం చేస్తున్నారు పందెంరాయుళ్లు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా అప్పుడే ప్రారంభమైపోయినాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ని ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కోడి పందాలు అయితే జరుగు తీరుతాయని పందెంరాయుళ్లు పేర్కొంటూనే వాళ్ళ స్థాయిలో వాళ్ళు బరువులు అంటూ కూడా సిద్ధం చేస్తూ పందానికి తాము సిద్ధం అంటూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ రాంబాబు.